విధంగా కూడి వచ్చిన సంఘానికి మరి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. వాక్య ధ్యానాంశాలకు వెళ్ళక ముందు మరి చిన్ని ప్రార్థన ఆత్మ నడిపి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాంశం వెళ్దాం. ప్రార్థన మహాపరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, దేవాని ఘనమైన నామలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు దేవా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మమ్మల్ని పరిశుద్ధ వారంలో ప్రవేశపెట్టిన ఆయన ప్రభా, 4వ దినంలో ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. అల్పుడను అయోగ్యుడైన ప్రభా, ఏ యోగ్యత లేనటువంటి అన్న ప్రభా, నాయన నీ కుమారునిగా నీ కుమార్తెగా మమ్మల్ని మార్చుకుని నాయన ప్రభా, మమ్మల్ని లోకంలో మమ్మల్ని ప్రత్యేకపరిచి నీ పరిశుద్ధ సన్నిధానంలో ఒక సంఘంలో నాయన ప్రభా మమ్మల్ని నాటిన విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. మరి నాయన ప్రభా, నీ శిలువ సాటును మరుగుపరిచి నీ మాటను నా నోటిలో ఉంచి నా చేతి నీడలో నేను కప్పిదనని వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుడు, నీ దీనదాసునైనా నన్ను జ్ఞాపకం చేసిన ప్రభా. మరి వచ్చిన బిడ్డలకి ఏ ఆత్మీయమైన ఆహారం అవసరమైన ప్రభా, మరి అలాంటి ఆహారం ప్రభా మీరు మా నోటి ద్వారా మీరు మాట్లాడినారు ప్రభా, నీ బిడ్డల ద్వారా మీరు మాట్లాడమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ అతి త్వరలో రానాయన ప్రభా యేసు క్రీస్తు పేరిట బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామముకు పరిశుద్ధ నామముకు మహిమ కలుగుగాక. మరి పరిశుద్ధ వారంలో మరి 4వ రోజున దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. మరి మొట్టమొదటి రోజున మరి శనివారం రోజు మరి లాజరస్ అని ఆయనను దేవుడు తిరిగి ఆయన లేపడము, లేపిన తర్వాత వారి కుటుంబంలో మరి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకొని మరి దేవుడు అక్కడ ఆ యొక్క భోజనాలు అద్భుత కూడికలో పాల్గొని మరి మంటల ఆదివారంన మరి దేవుడు ఆ గాడిద పిల్లనికి మన యెరూషలేముకు వెళ్ళడం, జయస్వంతో ఆయన యెరూషలేములో రారాజుగా పిలువబడుతున్నటువంటి దేవుడు. మరి అదేవిధంగా మరుసటి రోజు తిరిగి మరి ప్రభువు యెరూషలేములో ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి దేవాలయం అయినప్పటికీ మరి తాను దేవాలయంలో ఉండలేడు. కానీ మరి ఆయన ఎక్కడంటే బేతనీయ అనే మరి తన మరియా మార్త ఉన్నటువంటి ప్రాంతానికి మరి వెళ్ళడము, మరి మరుసటి రోజు తిరిగి 2వ రోజున మరి పరిశుద్ధ వారంలో మొట్టమొదటి రోజు అయిన సోమవారం రోజున మరి ఆయన తిరిగి ఉదయకాలం వెళ్తున్నప్పుడు మరి యొక్క అంజూరపు చెట్టును చూసి మరి అది దానికి ఫలాలు లేనందువలన మరి దేవుడు దాన్ని శపించడము, అది విశ్వాసకి సాదృశ్యంగా ఉంది కాబట్టి అది ఎక్కడుందంటే మార్గంలో లేదు, కానీ అది ఒక రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్టు. మరి అలాంటివి ఉన్నటువంటి మనల్ని మన ద్రాక్ష తోట అనే సంఘంలో మనను దేవుడు నాటి మరి మనం దినదినం అభివృద్ధి పొందడానికి ఆ ద్రాక్ష తోట సంఘానికి ఏ విధంగా సాదృశ్యంగా ఉందో మరి ఆ యొక్క అంజూరపు చెట్టు అనేటువంటి మనము మరి ఆ విధంగా అభివృద్ధి చెందడానికి మరి ఏ కాలమైన సమయమైన అననుకూల సమయమైన మనం ఎప్పుడు దేవునిలో ఫలించేటటువంటి వారికి ఉండాలి. మరి తర్వాత రోజు మరి అయ్యగారు మరి అద్భుతంగా మరి పరిచయాలు అడిగినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు మరి జవాబులు ప్రభు అయినటువంటి యేసు మరి బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తులు ఉన్నాయి కాబట్టి ఆయన జ్ఞాని అయినటువంటి సర్వజ్ఞాని అయినటువంటి దేవునికి వాళ్ళ ప్రశ్నలు అడగడము మరి దానికి మరి ఎంతో అద్భుతంగా మరి అయ్యగారు వివరించారు. మరి అదేవిధంగా నిన్నటి దినాన మరి కుష్ఠరోగి అయిన సీమోన్ ఇంట్లో మరి దేవుడు వారితో కలిసి మరి మిగతా రోజులు అనుదినము మరి ఆ యొక్క బేతనీకి ఆ యొక్క యెరూషలేముకు వెళ్ళడము, మరి నిన్న మాత్రము ప్రభు వారు అక్కడికి వెళ్ళకుండా మరి మరియ ద్వారా పాదాభిషేకం చేయబడము, మరి ఆ విషయం కూడా మన అమ్మగారు ఎంతో అద్భుతంగా మరి వివరించారు. మరి ఇన్ని వాక్యాలు మనకు అందుతున్నప్పుడు మనలోనే ఏమైనా ఫలాలు ఉన్నాయా అని మనం పరీక్షించుకొని పరిశోధించుకుందాం. మరి ఎంతో అద్భుతమైన సంఘాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, ఎంతో సుందరమైన మందిరం మనకి ఇచ్చాడు. కానీ మన హృదయాలు ఎలాగున్నాయి? మన అంజూరపు చెట్టు ఏ విధంగా అయితే అది చూడడానికి ఆకులు కలిగి ఎంతో పచ్చగా ఉన్నటువంటి చెట్టే కానీ దానిలో ఫలాలు లేవు. మరి మనం అలాంటి స్థితిలో కనుక ఉన్నామేమో మరి మనం సర్చ్ చేసుకుందాం. మరి ఈరోజు చివరి దినమైనటువంటి మరి ఈరోజు మరి ప్రభు అయిన యేసు క్రీస్తు చేసినటువంటి అద్భుత కార్యం మన తన శిష్యుల యొక్క పాదాలు కడగడం, అదేవిధంగా ప్రభు రాత్రి ఆయనకు తన శరీరాన్ని ఏదైతే రొట్టె తన శరీరానికి సాదృశ్యంగా మరి తన రక్తము మన ద్రాక్షరసమైన తన కొత్త నిబంధన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి దానిని మరి తన శిష్యులతో పంచుకోవడం. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే
మరి ఆయనకు చేసినటువంటి అనేక తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంత అంటే మరి శిష్యుల పాదాలు కడగడం అంటే అంతదేం కాదు, కానీ మరి వాళ్ళ పాదాలు దేవుడే ఉండి మరి పరమ సింహాసనం అని ఉన్నటువంటి దేవుడు ఆ పరమశివ ఒక మానవుడికి ఈ లోకానికి, మనుషుడికి ఈ లోకానికి వచ్చి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసినప్పటికీ మరియు ప్రత్యేకం ఒక సందర్భం ఏంటంటే వాళ్ళ కాళ్ళను కడగడం, శిష్యుల యొక్క పాదాలను కడగడం అంటే నిజంగా నిన్నటి దినాన మరియపోయి యేసుప్రభు యొక్క అత్తను జటమాక్స్తో తన పాదాలు కడిగింది. కానీ ఈరోజు మరి ప్రభు అయినది యేసుక్రీస్తు తనతో పాటు ఉన్నటువంటి శిష్యుల పాదాలు కూడా అంటే తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడనడానికి మనం ఒకసారి చూసినట్లయితే మరి అద్భుతమైన మాట ఒకసారి మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి 2వ పత్రికలు కనుక చూస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట, మన దేవుడు ఎలాంటి వ్యక్తి ఎంతగా తనను తాను తగ్గించుకున్న విషయాన్ని ఫిలిప్పీలకు రాసినటువంటి 2వ పత్రికలో చూస్తే మరి అక్కడ అద్భుతమైన మాట మరి దేవుడు అక్కడ లిఖించినట్టుగా చూస్తాం పిల్లరా. మరి 6వ వచనం చూస్తే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికకు ఉండి దాసుని స్వరూపమును ధరించుకొని తానే రిక్తునిగా చేసుకొనెను. మరి ఆయన ఆకారమందు మనుషుడికి కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తాను తగ్గించుకొనెను. నిజంగా మరి దేవునితో ఉండవలసిన వ్యక్తి కానీ మరి దేవునితో ఉండడము కాదనుకొని ఆయన లోకానికి వచ్చి మరి తన ప్రాణాన్ని కూడా మరి అర్పించినట్టుగా చూస్తున్న పిల్లరా. మరి ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగంలో కనుక ఈ 4వ రోజున మరి ప్రభు చేసినటువంటి కార్యం కనుక మనం ఆలోచిస్తే మరి ఇది ఓన్లీ థర్స్డే అని పిలుస్తారు. అనేకమైన పదాల చేత మరి ఒక దినాన్ని పిలుస్తారు పిల్లరా. మరి అదేవిధంగా మరి మండీ థర్స్డే అని కూడా పిలుస్తారు. అంటే మండీ థర్స్డే అంటే ఆ లాటిన్లో దాన్ని మండీ థర్స్డే అంటే మనం దాన్ని కన్వర్ట్ చేయడం కమాండ్, అంటే దేవుడు ఆజ్ఞ కమాండింగ్, అంటే దేవుడు ఆజ్ఞించేటటువంటిగా. మరి అదేవిధంగా హోలీ కమ్యూనియన్ అని, మరి లార్డ్స్ సఫర్ అని, మరి యోక్రైస్ట్ అంటే మరి దాని థ్యాంక్స్ గివింగ్ అంటే ఇట్లా నానా రకాలుగా మరి తెలుగులో చూస్తే మరి ప్రభు బల్లలో పాల్గొనడము, ఇన్ని రకాలుగా ఉన్నటువంటి దాన్ని దేవుడు ఈరోజు మరి ఆచరించడానికి తీసుకున్నటువంటి మనం కూడా మరి దేనికి మరి మనం హోలీ కమ్యూనియన్ తీసుకున్నప్పుడు కూడా మరి మనం ఏం చేయాలంటే మరి దేవుడు ఆయన చేసిన బలియాగాన్ని గుర్తు చేసుకోవాలి. శిలువ పైన ఆయన పొందినటువంటి శ్రమలను, శిలువ పైన ఆయన పొందిన కొరడ దెబ్బలను, ఆ శిలువ మోసిన విధానాన్ని, మరి తన యొక్క శరీరము ఒక నాగడి శాలువల దున్నబడినట్టుగా మరి ఆయన చూడనొల్లని వాడిగా, ఆయన అంటే ఆయన ఎంతో సొగసు కలిగిన వాడు, సుందరమైన కలిగిన వాడైనప్పటికీ తాను చూడరాని వాడిగా తన రక్తమంతా కూడా పోసినటువంటి దేవుడు ఎప్పుడు మనం ఆ యొక్క బల్లలో పాల్గొన్నప్పుడు వాటన్నిటిని మనము గుర్తు చేసుకునే వారికి ఉండాలి పిల్లలు. కాబట్టి మన కమ్యూనియన్ కనుక తీసుకుంటే మనకి ఏంది, కమ్యూనియన్లో పాల్గొనడం మంచిదే. మరి కమ్యూనియన్లో తీసుకోవడం వలన మరి దానివల్ల మనకు వచ్చేటటువంటిది మరి దానివల్ల దేవుడు ఎందుకు చేయమన్నాడు, మరి మనం చేసే దానివల్ల మనకు కలిగేటటువంటిది ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే మరి మొట్టమొదటిగా మరి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే మొట్టమొదటిగా మరి ఎందుకు మనం ప్రభు బలలో పాల్గొన్న విషయాన్ని మరి దేవుడు అక్కడ అద్భుతంగా మన పౌలు గారి చేత మరి సంఘానికి రాసినట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. 20 దాకా ఆ ప్రకారమే 11:20 దాకా ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని. మనం ఎప్పుడైతే ద్రాక్ష రసము అని కాదు, కానీ అది ఆయన రక్తం, క్రొత్త నిబంధన అయిన నా రక్తము అని
మనం ఎప్పుడు అది పుచ్చుకున్నప్పుడు ఏదో ద్రాక్షారసం అని మనం అనుకోవడం కాదు, కానీ ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు మన క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా, మరి ఇది క్రొత్త నిబంధన వలన నా రక్తం అని మరి ఏ విధంగా చెప్పాడో మన ప్రభు బలలో పాల్గొన్న మొట్టమొదటి మనం అనుకోవాల్సింది ఏంటంటే ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తమే. ఆయన కల్వరి శిలువలో మన పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తము కాల్చినటువంటి రక్తం ఇది అని మనము దాన్ని ఆ విధంగా ఆలోచించాలి, కానీ ఏదో ఇది ద్రాక్షరసం అనే ఆలోచన మనలో ఉండకూడదు. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ కొత్త నిబంధనకు సంబంధించిన రక్తమే అనుకొని మనము ప్రభు బలలో పాల్గొనాలి ప్రియులారా. మరి అదేవిధంగా మరి కంటిన్యూ 20వ వచనం చూస్తే కూడా మరి ఆ యొక్క రొట్టెని తిన్నప్పుడు కూడా ఆ రొట్టె వలన కూడా మనం అనుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను తాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మరి రొట్టె తీసుకున్నప్పుడు కూడా మనం ఏ విధంగా అంటే అదొక ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యంగా ఉంది. మరి మనము ఎప్పుడు కూడా మనము అయోగ్యంగానే మనల్ని మనం పరీక్షించుకోకుండా, మనల్ని మనం పరిశోధించకుండా ఎప్పుడు ప్రభువులలో మనం పాల్గొనే వారికి ఉండకూడదు, కానీ ఎప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని మరి పరిశోధించుకొని నేను యోగ్యంగా కానా అనే ఆలోచన కలిగి మన ఎవరిపైన మనకి ఏదైనా అసమాధానం ఉండి కనుక మన ప్రభువులలో వాదం సమాధాన పడిన తర్వాతనే మన ప్రభువులలో పాల్గొనే వారికి ఉండాలి పిల్లరా. కాబట్టి మరి అదే కొరింథీ పత్రిక 11:22 కూడా మనం చదివినట్టయితే అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించే మరి పేదలను సిగ్గుపరుచుదురా? మీతో ఏమి చెబుతును? దీనిని మీరు మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందింది. ఏదైతే దేవుడు మనకు అప్పగించిన దానిని మన ప్రభువు వలన మనం పొందినమని మనం అనుకోవాలి, కానీ మరి అది ప్రభు వలన కాదని కాదు. ఏదైనప్పటికీ మరి ప్రభు వలన పొందినట్టుగా మనం చూసాం పిల్లలు. మరి యోహాను సువార్త 6:54 కూడా చూస్తే మరి అక్కడ బల గురించి మరి అద్భుతంగా దేవుడు రాసినటువంటి మాటను చూస్తాము. మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపును. మరి ఎందుకు నేను ప్రభు బలలో పాల్గొనాలంటే మరి ఏవైతే ఆయన శరీరం తిని ఆయన రక్తము త్రాగువాడే నిత్య జీవమునకు వారసుడు. మరి ప్రభువు కూడా మరి ఈరోజు చేసినటువంటి కార్యం మీద తన శిష్యులకు మరి ఆ ప్రభు కూడా పాల్గొని వారి నిత్య జీవానికి వారసులయ్యడానికి ఆయన మరి చేసినటువంటి గొప్ప కార్యం పిల్లలు. కాబట్టి దానికి మాత్రమే మన సంఘాలలో మనం కూడా మరి కూడుకున్నప్పుడల్లా ప్రతి ఆదివారం పునరుత్థాన దినమున మన ప్రభు బలను మనం ఎందుకనంటే నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే మన నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వాణిని నేను లేపుదును. ఒకవేళ మనము తిరిగి మరి యేసు ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు ఒకవేళ జీవంతో ఉంటే నువ్వు ఆ విధంగానే మరి లేచి ఒకవేళ నువ్వు మరణించిన కనుక దేవుని నిధించిన వారమైతే మరి సమాధుల నుంచి దేవుడు మధ్యాకాశంలోకి తీసుకుపోతాడు. అంటే 2వ మరణము మనకు ఉండదు. కాబట్టి మరి ఆయన తాగుతూనే ఆయన యొక్క శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగుతూనే మరి మనకు లభించేది ఏంటంటే నిత్య జీవం. కాబట్టి మనం ఎప్పుడు కూడా అది చేసేవారికి ఉండాలి. మరి నేను ఎప్పుడు ఒక మాట చెప్తే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42లో కూడా మరి అపోస్తల బోధ ఎందును మరి సంఘ సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ప్రార్థన చేయడం, వీటన్నిటిని మనము మరి కంటిన్యూటీగా ఉండాలి. మరి బలలో పాల్గొనమన్నదే కాదు, కానీ బలలో పాల్గొనడం కాకుండా ఈ కార్యాలు కూడా మనం చేసేవారు ఉండాలి. మరి వ్యక్తిగత ప్రార్థన మనం చేసేవారిగా మనం ఉంటున్నామా? మరి యేసు ప్రభు ఈ రోజు మరి ప్రభు బల ముగించిన తర్వాత ఆయన పాదాలు కడిగిన తర్వాత 2 గంటలు అయితే ఆయన గెస్సెమనే తోటలో పోయి మరి ఆయన ప్రార్థించడానికి ఎందుకు ప్రార్థించడానికి దేవుడు పోతుందంటే మరి ఆయనకు రేపు కలగబోయేటటువంటి ఆ మహాశ్రమను ఏ విధంగా ఓర్చుకోవాలనడానికి ఆయన ఏకాంతమైన ప్రార్థన మరి ఎప్పుడు చేయనటువంటి గొప్ప ప్రార్థన మరి ప్రభు అక్కడ చేసినట్టుగా మనం చూస్తున్న పిల్లలు. తన యొక్క ఆ యొక్క ఏదైతే రక్తము ఆయన యొక్క చెమట ఏదైందో ఆ చెమట తనలో నుంచి ఒక రక్త బిందువులాగా వచ్చిందంట తన రక్తం. అంటే ఎంత టెన్షన్ అంటే బీపీ మన జనరల్గా నరాలు ఎప్పుడు పోతాడు, బీపీ ఎక్కువ పెరిగినప్పుడు ఆ నరాలు చిక్కిపోయినప్పుడు రక్తస్రావం అవుతుందో ఏ విధంగా అంటాము ఆ విధంగా ప్రభు కూడా అంతగా
మరి ఆయన వచ్చినప్పటికీ ఆయన మరి ప్రార్థన ఎంత బలమే అంటే మనము ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయం, అయ్యో దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ శ్రమ అంటాం. కానీ రేపు కలుగబోయేటటువంటి శ్రమను బట్టి మరి దేవుడు మరి ఏదైతే ఆ గెత్సేమనే తోటలో మరి తన శిష్యులను తీసుకెళ్తాడు, వారు కూడా మేలుకుంటామంటే వాళ్ళు కూడా మేలుకుంటారు. కానీ మన ప్రభు వారు మాత్రం దేవునితో కలిసి అయినా ప్రభు నీ చిత్తమైతే గిన్నె నా యుద్ధ నుండి తొలగించమంటాడు. అంటే ఆయనను నా చిత్తం కాదు, అది నీ చిత్తమే జరిగించంటాడు. మనకు కూడా ఎలాంటి శ్రమలు కలిగినప్పుడు మన బాధలు కలిగిన మనం ప్రార్థించే వారికి ఉంటున్నామా, లేకపోతే అయ్యో నాకు ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయి, అసలు దేవుడే ఉంటే నాకెందుకు శ్రమలు అని మన దేవుడి మీద మనం ఆయాసపడేవారిగా మనం ఉంటున్నామా, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎలాంటి శ్రమ కలిగినప్పటికీ మనము ప్రార్థన 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 ద్వారానే ప్రతిదీ మనం చేయించగలుగుతాం. ప్రార్థన లేకుండా మనం ఏమీ చేయించలేము. చాలా మంది ప్రార్థనలో అవసరం ఉంటే సేవకులను అడుగుతారు, సేవకులు అడగొద్దని కాదు, కానీ నువ్వు సేవలకు అడుగుతామో పాటు నువ్వు కూడా ప్రార్థన చేయాలి. ఏదో సేవకులు చేస్తేనే అద్భుతాలు అయినాయని కాదు, ఏదో సేవకులు చేస్తేనే మీ గుంట్లో శాంతి సమాధానం అనుగ్రహిస్తుంది కాదు, కానీ దానితో నువ్వు కూడా ప్రార్థన చేసే స్థితిలో ఉండాలి. నువ్వు ఏం ప్రార్థన చేయకుండా ఐదాళ్ళ ప్రార్థన చేస్తారంటే అది కరెక్ట్ కాదు. అంటే మన జీవితం కూడా ప్రార్థన జీవితము మనం కలిగిన వారమై ఉండాలి పిల్లలు. కాబట్టి 6:56 కూడా మనం చదివినటువంటి వాక్యము, ఇప్పుడు చూసిన వాక్యం 54 56 కూడా చూస్తే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందమో. ఎవరైతే ప్రభు బలలో తన శరీరాన్ని తన రక్తాన్ని ఎవరైతే దాదో ఆడు మన యందు నిలిచి ఉంటాను అంటున్నాడు దేవుడు. నీ నా యందు దేవుడు నిలిచి ఉండాలంటే మన ప్రభు బలకు ఉన్నటువంటి గొప్ప ప్రాముఖ్యతను మనము మర్చిపోయే వారికి ఉన్నాయి. ఇంకా అనేక మంది రక్షణ లేక మారు మనసు లేక ఉండరేమో, కానీ వాళ్ళు ఈ రోజు ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు ఎవరైనా మారు మనసు లేనటువంటి బిడ్డలు ఉంటే మారు మనసు పొందుకోవాలి. ఎందుకంటే ఆయన నిత్య జీవనం పొందుకోవాలన్నా ప్రభు వారు నీ యందు ఉండాలన్నా, ఎవరైతే నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేను వాని యందు నేను నిలిచి ఉందని అంటాడు. మన యందు దేవుడు నిలిచి ఉండాలంటే మనము ఆ బలలో పాలు పంపం పొందేవారికి ఉండాలి పిల్లల. 1 కొరింథీ 10:6 కూడా చూసినట్లయితే దేవుడు అక్కడ కూడా ఒక మాటను మనం చదువుకుందాం. 1 కొరింథీ 10వ అధ్యాయము 6వ వచనంలో కూడా అక్కడ అద్భుతమైన మాట దేవుడు లెక్కించాడు పిల్లల. వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు దృష్టాంతములుగా ఉన్నవి. ఈ సంగతులు మీకు దృష్టాంతముగా ఉండేది. అంటే వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించుకున్నట్టు ఈ సంగతులు మనకు దృష్టాంతములు ఉన్నాయి. అంటే మనము ఆ పైవచనం చూస్తే ఆ సహోదరు ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం, అదేమనగా మన పితరులు మెరేట మీద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అదేవిధంగా అందరూ మోషన్ బట్టి మేఘంలోనూ సముద్రంలో బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును దేవుడు వారికి అనుగ్రహించినటువంటి మన్నాను దేవదూతల ఆహారం వారికి ఏ విధంగా అనుగ్రహించడం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏదైనగా తమను వెంబడించిన ఆత్మ ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడ్డది. నిజంగా అంటే అరణ్యంలో అనేక మంది వారి దేవునికి ఇష్టంగా లేనటువంటి కార్యాలు చేశారు. అడవిలో ఆకులు రాలిపోతున్నట్లు దాదాపుగా అక్కడ నుంచి బయలుదేరిన మంది 6 లక్షల కాలుబలమే. 6 లక్షల కాలుబలం అంటే ఒక్క సైనికుని వెనకాల వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు ఎవరిని వేసుకున్నా దాదాపు 5-6 మందిని 10 మందిని కూడా వేసుకున్నా దాదాపుగా 20-25 లక్షల మంది. ఆ 25 లక్షల మంది ఆ రోజు ఐగుప్తు నుంచి బయలుదేరారు, కానీ వాళ్ళు కానానికి చేరింది ఇద్దరే, యెహోషువ, కాలేబు. నిజంగా ఇక్కడ కూడా చెప్పినాడు, మీరు ఆ విధంగా మనం చూసిన దాంట్లో మీరు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండా. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే చెడ్డవాటిని ఆశించి వాళ్ళు ఏ విధంగా అయితే ఆకులు రాలిపోయారో మీరు ఆ విధంగా ఉండకూడదని పౌలు గారు కోరింథీ సంఘానికి హెచ్చరించినట్టుగా మనం చూస్తున్నాం పిల్లల. అదే 1 యోహాను పత్రికలో కూడా చూస్తే 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా అక్కడ దేవుడు చెప్పినటువంటి మాటను మనం ఒకసారి గమనించాం పిల్లరా. యోహాను రాసినటువంటి 1 పత్రిక 7వ అధ్యాయము క్షమించాలి 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో
నడిచిన యెడల మనకు అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. మరి దేనికి అంటే మనము ఎప్పుడైతే ఇక్కడ చదవబడ్డ వాక్యం కనుక చూస్తే అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం యేసు ప్రభు వెలుగైనాడు కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మరి మనం కూడా వెలుగులో నడిచిన యెడల ఆయన అన్యున్న సావాసం గలవరై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి అంటే పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. మనం ఏ పాపం చేత ఉన్నప్పటికీ మరి యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపం నుంచి మరి కడుగునన్నట్టుగా చెప్తుంది పిల్లలు. మరి అదే మన మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో కూడా మనం చూసినట్లయితే మరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మరి ఇక్కడ కూడా మరి యేసు ప్రభు ఏదైతే మరి ఆయన మాదిరి క్రీస్తు మీ కొరకు బాధపడి ఆయన కలువరిశిలలో తన ప్రాణాన్ని ఆ కొరడే దెబ్బలు ఆ యొక్క ముండ్ల కిరీటము మరి తన శిలువ భారం మోసిందంటే దేనికంటే క్రీస్తు మీ కొరకు బాధపడి మరి మీరు తన అడుగు జాడలతో నడుచుకున్నట్లు మరి తన అడుగు జాడలు మనం నడిచేవారిగా మనం ఉంటున్నామా? మరి అపోస్తలుడైన పౌలు ఆ 11వ పౌలు చెప్పిన మొదటి కొరింథీ 11:1 నేను యేసు క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకుని మనం అంత ధైర్యంగా అంత జీవితం కలిగి మనము జీవించేవారిగా మనం ఉంటున్నాము పిల్లలు. మరి చివరిగా మరి ఇది మొదటి కొరింథీ 11:27-28 చూస్తే కూడా చివరి మాట అక్కడ కూడా మనం చూస్తే మరి దేవుడు అద్భుతమైన మాట 27-28 మొదటి కొరింథీ పత్రిక 27-28 కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును కూర్చి రక్తమును కూర్చి అపరాధి అగును. మనం ఎప్పుడైతే ప్రభు బలలో పాల్గొన్నప్పుడు మరి ఇక్కడ చెప్తున్న మాట కాదు ఎవడు అయోగ్యముగా మరి ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును కూర్చి రక్తమును కూర్చి అపరాధి అగును. మరి మనము జాగ్రత్త మన ప్రభు బలలో నువ్వెప్పుడు పాల్గొన్నప్పటికీ మరి అలాంటిగా మనము సరి చేసుకునే వారు ఎవరు కూడా అయోగ్యంగా ప్రభు బలలో పాల్గొన మరి 20వ వచనం కూడా చూస్తే కాబట్టి మరి ప్రతి మనుషుడు తాను పరీక్షించవలను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలను. మరి తనను తాను పరీక్షించుకోవాలని ఇక్కడ చెప్తున్నప్పుడు మనం ప్రభు బలలో పాల్గొన్నప్పుడు మనం ఆ విధంగా మనం ఉంటున్నామా ప్రియులారా? అంటే ఇది ప్రభు చేసినటువంటి తన శిష్యులకు చేసినటువంటి మాదిరి. మరి మన సంఘంలో కూడా మన యేసు ప్రభు ఏ విధంగా చేశాడో మన సంఘం కూడా మన ప్రభు బలను మనం ఆచరించే వారికి ఉన్నాం. అయితే ఈ రోజు చెప్పబడినటువంటి అంశం ఏంటంటే మరి 13వది యోహాను సువార్త. ఇది ఆ బల్ల గురించి మనం ఏ విధంగా బల్లలో పాల్గొనాలి, మరి బల్లలో పాల్గొంటే మన పాపాలని మరి ఏ విధంగా యేసు రక్తము ప్రతి పాపం నుంచి ప్రతి పాపం నుంచి పవిత్రం చేయనన్న విషయాలని మరి అనేక విషయాలు మనం ఏ విధంగా బల్లలో పాల్గొనాలి, ఏ విధంగా మనం చేయాలనే విషయాలని కూడా మనము వినిన్నాం. అయితే ఈ రోజు మరి చదవబడిన వాక్య భాగం కానీ చూస్తే తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసి గడియ వచ్చనని యేసు పస్కా పండుగ ముందే ఎరిగిన వాడే మరి లోకంలో తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. నిజంగా అంతము వరకు అంటే మన పుట్టినలో చూస్తే మరి సంపూర్ణంగా అంతము వరకు అంటున్నాడు. మరి తను చేసినటువంటి ఈ కార్యము ఏదైతే మన 12 మంది శిష్యులలో మరి తను అప్పగింపబడిన యూదా ఇస్కరియోతు అనే ప్రభువుకు తెలిసినప్పటికీ ఆయన పైన ఎలాంటిది మరి అక్కడ ప్రేమలో ఎలాంటి మార్పులు చేర్పులు లేనట్టుగా మరి ఆయన తెలుసు ప్రభువుకు నన్ను అప్పగించబడు 2 గంటల తర్వాత నన్ను అప్పగించబడ్డాడు మరి ఎవరంటే యూదా ఇస్కరియోతు అని తెలిసినప్పటికీ మరి ప్రభువు ఆయన మీద ఎలాంటి కోపం లేదు, మరి ఎలాంటిది లేకుండా వాళ్ళందరూ సమానమైన ప్రేమ వారందరూ ఆ 12 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సమానమైన ప్రేమను మరి ఆయన కనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆయన ప్రేమలో ఎలాంటి భేదము లేదు, ఆయన ప్రేమలో ఎలాంటి నిష్కలంకము లేదు, ఆయన ప్రేమలో అసూయ లేదు, ఆయన ప్రేమలో దోషం లేదు. అంటే అన్ని విషయాల్లో కూడా తనను అప్పగిస్తారని తెలిసినప్పటికీ మరి మనకు ఎవరైనా ఒక చిన్న మాట అంటేనే మనం ఒక 2 రోజులు వాళ్ళతో మాట్లాడలేము, వాళ్ళ తరపు కూడా చూడము. కానీ ఇక్కడ మన ప్రభు బల్లలో ఆయన కూడా ఆయన ఎందుకు నన్ను అప్పగిస్తున్నావు కదా ఆయన దూరం పెట్టలేదు. కానీ ప్రభువు తెలిసినప్పటికీ మనం కూడా మన జీవితంలో మన నూతన సంవత్సరం వచ్చిందంటే మరి అనేకమైనటువంటి తీర్మానాలు తీసుకుంటాం. నువ్వు తప్పిపోతావని ప్రభువుకు తెలిసినప్పటికీ ఇంకా నేను ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ఇంకనన్నా నా బిడ్డ నన్ను తెలుసుకుంటాడేమో,
మరి ఇక్కడ కూడా మన యూదకు అసలు ప్రభువారు ఆయన ఒక ప్రత్యేకంగా చూడవలసిన, ప్రత్యేకంగా ఆయనను అసలు పక్కకు పెట్టవచ్చు. అంటే మన మనుషుల భాషలో మనం లోకానుసారం కనుక ఆలోచిస్తే మనకి ఎవరైనా మనం ప్రేమించే వారిని మనం ప్రేమిస్తాము. మనల్ని ఎవరైతే మనం ప్రేమించారో వాళ్ళను మనం ప్రేమించాం. మన ప్రేమలో స్వార్థం ఉంటుంది. మనం ఎందుకు ప్రేమిస్తాం? వాళ్ళ నుంచి ఏదైనా కోరుకుంటామో, లేదా మన నుంచి వాళ్ళు ఏదైనా కోరుకుంటారు. కానీ మన ప్రభు ఇక్కడ ఆయన నుంచి ఆయన నుంచి ఆయనకి ఏదైతే అభివేస్తున్నాడని ప్రభుకు తెలిసినప్పటికీ ఆయన సమానమైన ప్రేమను మరి యోధా ఇస్కరియోతుకు పంచినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో మనకి ఎవరైనా అలాంటివి ఉంటే మనం కూడా యేసు ప్రభు కలిగిన ఆ మనసు మనం కలిగి ఉంటున్నామా? మరి రెండవది దీనిలో ఆలోచించినట్లయితే మరి పేతురు కూడా తనతో పాటు ఉన్నటువంటి పేతురు అయినప్పటికీ మరి కోటి కుయ్యక ముందే నీవు 3 సార్లు అబద్ధం ఆడతామని తెలుసు పేతురు, ప్రభు వారికి తెలుసు. అయినను మరి పేతురు కూడా అదే రీతిలో, అంటే తన లోపల ఎలాంటి ద్వేషం లేనట్టుగా మనం చూస్తున్నాం. తన పైన అన్ని తెలుసు ప్రభు వారికి. ఆ శిలువకు ఆయనకు ఎప్పుడైతే తీర్పు జరుగుతుందో మరి పేతురు అక్కడ లేకుండా ఆయనకు పట్టణంలో పోయినప్పుడు మరి 3 సార్లు కోడికి ముందు అబద్ధం ఆడతాం. మరి పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో నన్ను అందుకేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందామని అతడు చెప్పగా పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనను అందుకేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనను. మరి సీమోను పేతురు ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుక్కోమని ఆయనకు చెప్పాను. యేసు అతన్ని చూసి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమియో కడుక్కొనక్కరలేదు. మరి ఇక్కడ చదివిన వాక్య భాగంలో మరి ఎప్పుడైతే పేతురు ఎందుకు మరి ప్రభు వరకు వచ్చినప్పుడు ప్రభాని నా పాదాలు నువ్వు కడగకూడదు అంటే, ఒకవేళ నీ పాదాలు కడగకపోతే నీకు నాకు మరి నీకు ఇప్పుడు అది అర్థం కాదు, కానీ తర్వాత నీకు అది అర్థమవుతుంది అని చెప్పి మరి ఆయన ప్రభు నన్ను తల నుంచి కడుగు అంటాడు. కానీ స్నానం చేసిన వాడు మరి తిరిగి స్నానం దాన్ని కడగవలసిన అవసరం లేదు, కానీ పాదాలు కడిగితే సరిపోతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే మరి తల అది ఏదైతే మరి స్నానం చేయకూడదు అంటే అది ఒక బాప్తిసం. మరి బాప్తిసం ఒకే మార్లు మనం తీసుకుంటే కానీ 2 మార్లు మనము బాప్తిసం తీసుకోము. కాబట్టి నువ్వు బాప్తిసం పొందినావు కాబట్టి నీకు అవసరం కాలు మాత్రం కడుకోవాలి. మరి కాలు ఎందుకు కడుకోవాలంటే అది మనము అనుదినము అనేకమైన ప్రాంతాలలో మనం తిరుగుతాం. మన కాళ్ళకు మనం కూడా లోకమైన ప్రాంతాల్లో మనం తిరిగినప్పుడు మనం శుద్ధి చేసుకోవడానికి మన వాక్యం చేత మనం శుద్ధి చేసుకోవాలి. ప్రార్థన ద్వారా మన యొక్క పాపాలు మన దేవుని సన్నిధిలో ఒప్పుకునే వారికి ఉండాలి. అయితే ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఆయన నువ్వు స్నానం చేసుకోవడం నీకు తల నుంచి నీకు అవసరం లేదు, కానీ బాప్తిసం అంటే ఒకే వారు కాబట్టి నువ్వు బాప్తిసం పొంది నీకు అవసరం, నీ కాళ్ళు మాత్రం కడుకుంటే సరిపోతుంది. మనం కూడా మనం ఎప్పుడైనా కానీ మన లోకంలో మనము జీవిస్తున్నప్పుడు మన లోకంలో మనకు అంటినటువంటి పాపాన్ని మనం కడిగేసుకునే వారికి అనుదినము మనం కడిగేసుకునే వారిగా మనం ఉంటున్నామా? మరి ఇక్కడ అదే నువ్వు అనుదినం మనం కడుక్కునే వారికి ఉండాలి. ఎందుకంటే మన పాదాలను ఇక్కడ మన ఆత్మీయ కోణంలో కనుక ఆలోచిస్తే మనం ఏదైనా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక మనం చూడరాని అంటే ఒక లోకంలో పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించడానికి ఎలాంటి అననుకూల పరిస్థితులే, అన్ని ప్రతికూల పరిస్థితులే అయినప్పటికీ నువ్వు దానికి నిలబడి ఎలాంటి స్థితి అయినప్పటికీ నువ్వు పాపం చేసేవాడిగా నువ్వు ఉండకుండా మరి ప్రభు కొరకే నువ్వు ప్రభుకు ఒక సాక్షి నిలబడిన వాడిగా నువ్వు ఉంటున్నావు పిల్లలు. కాబట్టి మరి తాను చేసినటువంటిది మరి యేసు అతన్ని చూసి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడాయను. మరి నిజంగా మన వాక్యం చేత మనం ఎప్పుడు ఏమైనప్పటికీ మనం ఎప్పుడు మన పాదాలను మనము కడుక్కునే వారికి ఉండాలి. మన పాదాలంటే ఏదో అని కాదు, కానీ మన వాక్యము చేత మనకి ఎక్కడైతే తప్పిపోయానో మన పాదాలకు భూమి మీద పెడతాం. కాబట్టి అనేకమైన మలినాలు మన కాళ్ళకు అంటినప్పుడు ఏ విధంగా మన కాళ్ళను మనం శుద్ధిపరచుకుంటామో మన లోకంలో మనం జీవిస్తున్నప్పుడు లోకంలో మాలిన్యాలు మనకు అంటుకున్నప్పుడు వాటి అనుదినము వాక్యం చేత మనం కడుక్కునే వారికి మనం ఉంటున్నామో పిల్లలు. కాబట్టి ఆ విధంగా మరి ప్రభు చేసినటువంటి దానిని మరి నేను ఆ విధంగా చేయడానికి మరి ప్రభు ఎంతో గొప్ప కార్యము. మరి ఆ లోపల ఎలాంటిది ఉన్నప్పటికీ వారు అయినప్పటికీ మరి ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే వారందరూ కూడా సమానమైన ఒక ప్రేమ, అంటే ఆయన ఉన్నటువంటి ప్రేమ మరి అగాపె ప్రేమ. మన ప్రేమలు చూస్తే మనం చాలా ప్రేమలు ఉన్నాయి. దాంట్లో కొన్ని ప్రేమలు కనుక మనం చూస్తే ప్రియారా మరి ఇక్కడ చూసినట్లయితే మన అద్భుతమైన కొన్ని ప్రేమల గురించి మనం చూసినట్లయితే మరి అగాపె ప్రేమ
మరి అగాపే ప్రేమ అంటే అది నిస్వార్థమైనటువంటి ప్రేమ, దాంట్లో ఎలాంటి కల్మషము లేనటువంటి ప్రేమ. అది ఏది అయినప్పటికీ మరి కల్మషము లేనటువంటి ప్రేమని మరి దేవుడు చూపించినటువంటి ప్రేమ. మరి యోహాను సువార్త 3:16 చూస్తే మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపగా మరి నిత్య జీవం పొందునన్న విధంగా మరి ఆయన ప్రేమ, మరి దేవుని అగాపే ప్రేమ అంటే ఆయన విలువ కట్టలేదని, ఆయన ఎటువంటి ప్రేమ అంటే ఎంతో గొప్పదైనటువంటి ప్రేమ. మరి మన ప్రేమలు ఎట్లుంటాయంటే మరి లోకానుసారమైన ప్రేమలు అనేకమైన ఉంటాయి, కానీ మరి ప్రభు ప్రేమ ఏంటంటే అది ఎలాంటిది అయినప్పటికీ ఆయన మరి అన్కండిషనల్ లవ్, అంటే దానికి అద్దులు ఇంతే ప్రేమించాలని లేదు, కానీ ఆయన ఎంతగానో అద్దులు మీరి మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన మనలో తన ప్రేమను మరి ఏ విధంగా మరి యెషయా గ్రంథం 66 అధ్యాయం కనుక చూస్తే మరి ఒకడు ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తున్నట్టు. అంటే మనం ఎలాంటి తప్పుదమ్ము చేసినప్పటికీ తన తల్లి తన బిడ్డని ఏ విధంగా అయితే ప్రేమిస్తుందో మరి ప్రభు తల్లి తన ప్రేమను పోల్చుకున్నాడు. ఆయన ప్రేమలో నిస్వార్థం లేదు, తల్లి ప్రేమలో ఎలాగైతే నిస్వార్థం లేదో మరి ఆయన ప్రభు ప్రేమలో కూడా నిస్వార్థం లేనట్టు ఉంటుంది పిల్లలు. అంటే ఆయన లవ్ పర్ఫెక్ట్, ఆయన పరిపూర్ణమైనటువంటి ప్రేమ. మరి ఇక్కడ మనం చూసినట్టే వాళ్ళ ఎడల మరి దేవుడు వేరే రకంగా ఆలోచించొద్దు, కానీ ఆయనకు ఆ తలంపు లేదు. అందరి సమానమైన రీతిలోనే మరి ఆయన ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. మరి సంఘంలో ప్రభుత్వాలలో పాల్గొన్నప్పుడు మరి ఎవరికి తేడా ఉండదు. వాళ్ళు ఎటువంటి గొప్పవారైనప్పటికీ మరి ఎంత బీదవారైనప్పటికీ వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ద్రాక్షారసం అందరికీ సమానంగా, ఏదైతే అందరికీ అదే ఇష్టం, కానీ ఎలాంటి తారతమ్యం ఏ విధంగా అయితే బల్లలో ఉండదో మరి అదే యేసు ప్రభు ప్రేమలో కూడా ఆయనకి ఎలాంటి తారతమ్యం లేనటువంటి ప్రేమ పిల్లలు. కాబట్టి మరి మనం ఇది కనుక ఆలోచిస్తే మరి ఏదైనప్పటికీ మరి ఇది మరి అనేకమైన ఫిలియా అని ఒకటి ప్రేమ, అంటే దీనిలో అనేకమైన ఫిలియా అంటే ఇది అగాపే అంటే దేవుని యొక్క ప్రేమ. ఫిలియా అంటే ఇద్దరు ఫ్రెండ్షిప్ల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ. ఇద్దరు ఫ్రెండ్షిప్ అంటే ఆయన ప్రేమిస్తున్నారు కాబట్టి ఈయన ప్రేమిస్తున్నారు, కానీ దేవుడు మనం ప్రేమించకపోయినప్పటికీ ఆయన మనలను ప్రేమించే దేవుడు అయి ఉన్నాడు. మరి అదేవిధంగా మరి ఈ రోజు ప్రేమ అంటే అది భార్య భర్తల మధ్యలో మరి తల్లిదండ్రుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ. మరి తల్లిదండ్రులైనా ఒకవేళ ఒక తల్లి వారిని మనసునేమో కానీ నేను నిన్ను మరవనని చెప్పినటువంటి దేవుడు, ఆయన ప్రేమ అంత గొప్ప ప్రేమ. కాబట్టి మరి ఆయన వారి ఎడలో చూపించినటువంటిది గొప్ప ప్రేమ ప్రియులారా. కాబట్టి మరి యోహాను సువార్తలో చూసినట్లయితే మరి యోహాను గారు ఏదైతే ఆయన చెప్పాడో మరి ఈయన దాదాపుగా ఈ 4 సువార్తలలో మరి ప్రభు అయిన యేసు 3 సువార్తలలో మత్తయి, మార్కు, లూకాలో చూసినట్లయితే యేసు ప్రభు యొక్క జననము, ఆయన యొక్క మరణము, పునరుద్ధానం గురించి రాశారు. కానీ మరి యోహాను గారు అవన్నీ రాయకుండా డైరెక్ట్గా అంటే వాళ్ళు రాసిన కాలంలో వాళ్ళు క్రీస్తు శకము 55-65 మధ్యలో వాళ్ళు ముగ్గురు రాస్తే మరి యోహాను గారు ఎప్పుడు రాశాడు? వాళ్ళు రాసిన తర్వాత దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత ఈయన రాశాడు. మరి ఇక్కడ ఆయన మొట్టమొదటి మరి యోహాను సువార్తలో మొట్టమొదటి చూస్తే మరి అక్కడ చెప్పినటువంటి మాట ఆదియందు వాక్యం, అంటే అప్పటికే యేసు ప్రభు ఎవరైనా లోకమంతా కూడా తెలిసిపోయింది. యేసు ప్రభు ఉన్నప్పుడు అనేక మంది తెలిసింది. తర్వాత ఈయన రాసింది ఎప్పుడంటే వాళ్ళు రాసిన తర్వాత మరి మత్తయి, మార్కు, లూకా వాళ్ళు రాసిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత మరి ఈయన యోహాను గారు మరి రాసినట్టుగా చూస్తున్నప్పుడు అంటే ఈయన డైరెక్ట్గా ఈయన నిజమైన దేవుడే, మరి ఈయన తప్ప వేరొకరు లేరు అన్నట్టుగా ఆయన డైరెక్ట్ యేసు ప్రభు పుట్టాడు అదేని కాదు. కానీ మరి మత్తయి గారు చూసినట్లయితే ఆయన చేసినటువంటి చూస్తే మరి మత్తయి ఎవరి గురించి రాశాడంటే యూదుల గురించి రాశాడు. ఎక్కువగా యూదులు అంటే వాళ్ళు ఎవరికి ఏ విధంగా చెప్తే వాళ్ళకి అర్థమైందన్న భాషలో మరి యూదులు ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చదివే వారు. అప్పటికి యేసు ప్రభు వచ్చే కాలానికి వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ఆ ధర్మశాస్త్రంలో అనుసరించేవారు కాబట్టి మరి దాంట్లో 308 వచనాలు కలిగినటువంటి వాళ్ళకు ధర్మశాస్త్రం ఉంటే వాళ్ళు దానిలో ఉన్నటువంటి లేవబట్టి మరి మెస్సయ్య వస్తాడు, ఆయననే లోకరక్షకుడు, ఆయన మనం అనుకుని వచనాలు వాళ్ళ దాంట్లో ఏవైతే ధర్మశాస్త్రం ఉన్నాయో వాటిని తీసుకొని వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకి తెలుసు కదని మరి ఆ విధంగా మరి మత్తయి గారు రాశారు. మరి మార్కు గారు ఎలా రాశారంటే ఆ రోమ్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకంటే వాక్యం తెలియదు, ధర్మశాస్త్రం లేదు. వాళ్ళు ఏ విధంగా మేము రాజాధికారం మేము పొందాలనే మరి అనేకమైన యుద్ధాలు చేసి మేము పొందాలి. కానీ మరి ఈయన వచ్చినట్టు రాజు ఏంటంటే యుద్ధాలు చేసి కాదు, ఆయన పరిచయం చూసి తన ప్రేమ ద్వారా ఈ
రాజ్యాన్ని సంపాదించిన అనడానికి మరి ఆయన మార్పు రాశాడు. మరి లూకా ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా ఈ చరిత్రపరమైన విషయాలు మరి ఆయన వచ్చినప్పుడు ఎవరు రాజులు ఉన్నారో ఎవరు ఉన్నారని అనేక చరిత్రపరమైన విషయాలన్నిటిని జోడించి రాశాడు. కానీ యోహాను మాత్రం అవన్నీ ఏమి రాయలేదు. డైరెక్ట్ ఆయన నిజమైన దేవుడే, మరి ఆది యందు వాక్యమున్న వాక్యమే దేవుడై ఉండను, మరి వాక్యమే దేవుడై ఉండను డైరెక్ట్ మొట్టమొదటి వచనం అదే రాశాడు. మరి ఈయన చేసినటువంటి కార్యం ఏంటంటే మరి దేవుడు ఈయనకి ఇచ్చినటువంటి దీన్ని కలిగినటువంటి 21 అధ్యాయాలు రాశాడు. మరి 21 అధ్యాయాలలో మనం గమనించినట్లయితే మరి ఇక్కడ అద్భుతమైన మాటలు. మరి యోహాను సువార్త 21 అధ్యాయం కలిగినప్పటికీ మరి యోహాను గారు ఈ 21 రుజుల చేత అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రుజువులు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. మరి మొట్టమొదటిగా మరి 7 సూచనలు మరి మొట్టమొదటిగా మరి చూసినట్లయితే 7 సూచనలు ఇచ్చాడు. మొట్టమొదటిగా మరి నీటిని ద్రాక్షరసంగా మార్చడము, మరి గుట్టు వాటిని ఆయనకు స్వస్థతనిచ్చడము. అది ఇంకా 7 మన సమయం లేదు కాబట్టి 2 మాత్రం చెప్తున్నా. అంటే 7 చేశాడు. అంటే మొదటి 7 ఏదైతే ఉందో దానిలో చేసినటువంటిది ఏంటంటే మరి నీటిని ద్రాక్షరసంగా మార్చడము, మరి గుట్టు వారిని స్వస్థపరచడం. ఇంకోటి 7 సంభాషణలు. మరి యేసు ప్రభు ఏడుగురితో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. కానీ దాంట్లో మరి ముఖ్యమైన మరి నికోదేముతో సంభాషణ, దేవుడు తనతో మాట్లాడిన విషయాలను మరి యోహాను సువార్తలో చూస్తాం. అదే కాకుండా మరి తర్వాత సమరయ్య స్త్రీతో మాట్లాడి సంభాషణ చేసినట్టుగా చూస్తాం. మరి మూడవది చూస్తే ఆయన సవాలుగా మాట్లాడినట్టు మాట ఏంటి అని అంటే మరి నేనే జీవజలము, మరి నేనే మార్గము, మరి నేనే రక్షకుడను, మరి నేనే సత్యము, నేనే అనేకమైన పదాలు. అంటే దాదాపు ఆయన రాసినటువంటి 21 అధ్యాయాలలో కూడా చూసినట్లయితే మరి 21 రుజువుల చేత మరి యేసు ప్రభు ఇన్ని కార్యాలు చేశాడు కాబట్టి ఈయననే నిజమైన దేవుడు అనే విషయాన్ని మరి అద్భుతంగా రాసినట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మరి మొదటి అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు చూస్తే ఆ 3.5 సంవత్సరాల సేవ పరిచర్య ఏదైతే ప్రభువు చేశాడో ఆ పరిచర్య గురించి రాశాడు. తర్వాత మరి 11వ వచనం నుంచి 21వ వచనం వరకు ఆ లాస్ట్ డేస్ ఏవైతే ఉన్నాయో చివరి 10 రోజులలో మరి మిగతా అధ్యాయాలన్నీ అంటే దాదాపుగా మరి 10 అధ్యాయాలు 11 అధ్యాయాలు కూడా మరి ఆయన చివరి 10 రోజులు మరి యేసు ప్రభు జరిగించినటువంటి అనేకమైనటువంటి కార్యాలు ఆ యొక్క చివరి దినాలు 10 రోజులలో ప్రభు ఏవైతే అనేకమైన కార్యములు చేశాడో ఆ కార్యాలన్నిటిని కూడా మరి అంటే దాదాపుగా మరి మొదట రాసిన దానికంటే ఇది 2 దానితో సమానంగా చూసి అంటే 3.5 సంవత్సరాలు దేవుడు చేసినట్టు పరిచర్యను మరి ఆయన రాసిన దాన్ని చూస్తే ఒక 10 నెలలు రాశాడు. తర్వాత చివరి 10 దినాలు ఏదైతే దేవుడు పరిచర్య చేశాడో మరి దానిని ఆ యొక్క 10 రోజులలో మరి ఆయన లెక్కించినట్టుగా మనం చూస్తున్నట్టు. అంటే ఎంతో చివరి దినాలు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి దినాలు. ఆ మొదటి దినాలకు అంత ప్రాధాన్యత లేదు కానీ మరి చివరి దినాలలో గొప్ప ఆ చివరి 10 రోజుల్లో జరిగినటువంటి అనేకమైనటువంటి అద్భుత కార్యాలను మనం చూసాం పిల్లలు. మరి 11వ వచనం చూస్తే మరి లాజరును లేపడము, మరి అదే 12వ దినం అదే లేపిన తర్వాత మరి తిరిగి లేచినటువంటి లాజరు చేసిన 12వ అధ్యాయం చూస్తే మరి తను వారికి ఆ కృతజ్ఞత కూడిగా తను నిద్రించినటువంటి మరి లాజరుని లేవనప్పుడు ఆయన సమాధులు లేచిన తర్వాత వారు కృతజ్ఞత కూడిగా పెట్టుకోండి మరి అది ఇక్కడ మనం 12వ అధ్యాయం చూస్తాం. అదే 12వ చివరి వచనం కనుక చూస్తే అక్కడ ఏముంటుందంటే మరి యేసు ప్రభు జయస్వరంతో మరి ఆయన యొక్క కేకలు ఆయన మరి అక్కడ ఉన్నటువంటి జయమని హోసన్న జయము ఆ యొక్క మట్టలు పట్టుకుని మరి చివరి అధ్యాయంలో మనం చూస్తాం. మరి 11వ అధ్యాయంలో మనం చూస్తే మరి గురువారం ఈ రోజు మరి యేసు ప్రభు తన శిష్యుల యొక్క పాదాలు గడగడము, మరి వాళ్ళను ప్రభు వలలో వాళ్ళకు పాలు పంపులు పెట్టడము, మరి 14, 15, 16 3 అధ్యాయాలలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మీకు నేను అనుగ్రహిస్తున్నాను కాబట్టి మీరు ధైర్యం నుండి మీరు కలవరపడకుండానే మరి ఆ 3 అధ్యాయాలలో మరి 17వ అధ్యాయము మరి ప్రభువారు చేసిన గొప్ప ప్రార్థన. మరి అదే 18వ అధ్యాయంలో చూస్తే మరి యేసు ప్రభు గ్రస్యమైన తోటలో పోయి మరి దేవునికి మరి ఆయన అప్పగింపబడే సమయంలో మరి దేవునికి ఆయన ప్రార్థించడం మనం చూస్తాం పిల్లలు. మరి 19వ అధ్యాయము ఆయన సిలువ వేశారు. మరి అదేవిధంగా మరి 20వ అధ్యాయం చూస్తే తిరిగి 20వ అధ్యాయంలో ప్రభు వారు లేస్తారు. 21వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించు. అంటే దీని సారాంశం అంతా మరి యోహాను సువార్తలో ఉన్నటువంటి సారాంశం ఇది. కాబట్టి మరి మనం ఏది అయినప్పటికీ మరి దేవుడు చివరిగా చెప్పిన 20వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే సర్వలోకము వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడానికి ఏదైతే చెప్పాడో మరి దానికి మనము మనవంతుగా
మనము డైరెక్ట్ వెళ్తావా, ప్రత్యక్షం వెళ్తావా అంటే డైరెక్టా ఇండైరెక్ట్ అని కాదు, నీ కలిగిన దానిని బట్టి మనం ఏ విధము చేతనైనా మరి పరిచయలో ఒక పాలుపలసిన కృపను మరి దేవుడు మనందరికీ అనుగ్రహించింది కాక, అదేవిధంగా మరి ప్రభు పనులు మనం ఏ విధంగా పాల్గొన్న విషయాలను కూడా మరి ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడు కాబట్టి మరి ఇప్పుడు మనం ఇంతకుముందు ఏ విధంగా తీసుకున్నా కానీ ఇప్పటి నుంచి అయినా మనసారి మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధించుకొని మన అయోగ్యంగా చేతులు మనము బలలో పాల్పొందుకున్నట్లు అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దేవాని ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి పరిశుద్ధ దినం అయిన ప్రభా, పరిశుద్ధ వారంలో 4వ రోజున మమ్మల్ని ప్రవేశపెట్టి నీ శిష్యుల పాదాలు కడిగిన ఆయన ప్రభా, నీ యొక్క శరీరం, నీ యొక్క రొట్టె నా యొక్క శరీరం అని చెప్పి, ఈ ద్రాక్ష రసము నా కృత నిబంధనలైన నా రక్తం అని మీరు చెప్పిన విధాన్ని శిష్యులకు మీరు ప్రత్యేకపరచుకొని మీరు ఎంతగానో తగ్గించుకుని ఆయన వాళ్ళ పాదాలు కడిగినటువంటి గొప్ప దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరి ప్రభు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఆయన ప్రభా, అక్కడ యూదా ఇస్కరియోతు తనను అప్పగించబోతున్నారని తెలిసినప్పటికీ మరి ఆయన పైన ఎలాంటి కోపము, ద్వేషము లేకుండా ఆయన ప్రభా సమానమైనటువంటి బలను మీరు అనుగ్రహించారు. మరి పేతురు కూడా నాయన ప్రభా మరి అబద్ధం ఆడతాడని, తనని విడిచిపెట్టిపోతాడని తెలిసినప్పటికీ ఆయన పైన మీరు ఎలాంటి ఆయన ప్రభు ద్వేషము చూపించినటువంటి దేవుడు, మరి మేము కూడా మా జీవితంలో ప్రభా, మా ప్రియుల ఏడల నాయన, మా కుటుంబాల ఏడల, మా సంఘ బిడ్డల ఏడల ప్రభా, మేము అలాంటి ప్రేమ కలిగిన ఆయన, అలాంటి తగ్గింపు మనసు కలిగిన ఆయన ప్రభా మరి జీవించండి కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ అతి త్వరలో రానైన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.